అందరికీ నమస్తే అండి. దేశంలో ఒక ప్రముఖ పొలిటికల్ సెఫాలజిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే ప్రశాంత్ కిషోర్ మాత్రమే. ఆయన దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలకు, చాలా ప్రాంతీయ పార్టీలకు, చాలామంది నాయకులకు డిజిటల్ మీడియా కావచ్చు, డిజిటల్ నెట్వర్క్ కావచ్చు, క్యాంపెయినింగ్ కావచ్చు, అభ్యర్థుల ఎంపికకి సంబంధించి, సర్వేలకు సంబంధించి, డేటా అనాలిటిక్స్ సంబంధించి, పోల్ మేనేజ్మెంటు, బూత్ లెవెల్ మేనేజ్మెంటు, లీడర్షిప్ స్ట్రక్చరు ఇదంతా కూడా చాలా వర్క్ చేశారు. సో ఆయన 2014లో నరేంద్ర మోదీ గారికి ఓన్లీ డిజిటల్ మీడియా క్యాంపెయినింగ్ మాత్రమే చేశారు. ఆ తర్వాత మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి, స్టాలిన్ గారికి, కేసీఆర్ గారికి అండ్ మమతా బెనర్జీ గారికి, అరవింద్ కేజ్రీవాల్ గారికి వీళ్ళందరికీ కూడా ఫుల్ టైం సెఫాలజిస్ట్గా ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి ఆయా పార్టీల కోసం వర్క్ చేశారు. దాదాపుగా 200-250 కోట్లకు పైగా ఆయన ప్యాకేజీ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన దాదాపుగా 3 ఏళ్ల నుంచి ఆపేశాడు, ఈ సెఫాలజీ చేయడం ఆపేసి ఆయన సొంతంగా జనస్వరాజ్ అనే పార్టీ, బీహార్లో ఒక పార్టీ పెట్టుకొని జనంలో తిరుగుతూ ఈ వచ్చే ఎన్నికల కోసం రెడీ అవుతున్నాడు. ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అవి ప్రశాంత్ కిషోర్కి చాలా కీలకమైన ఎన్నికలు, తన పార్టీకి తనకు. ఆయన ఆల్రెడీ 2022 మే నెలలో ఒక ట్వీట్ చేశాడు, నేను ఇక మీదట పొలిటికల్ సెఫాలజీ చేయబోను, నేను ఏ పార్టీకి కూడా వర్క్ చేయను, నేను నా పార్టీని నేను నడిపించుకుంటా అని ఆయన 2022 మే నెలలో అనుకుంటూ ఒక ట్వీట్ చేశాడు. అంటే దాని నుంచి రిటైర్ అవుతున్నట్టే లెక్క. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న ఒక సమాచారం ప్రకారం తమిళనాడులో తమిళ హీరో విజయ్ దళపతి ఉన్నారు కదా, సో ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, టీవీకే పార్టీ. ఆ పార్టీ ఎన్నికలు ఎలా ఉంటాయో తెలియదు కానీ జనంలో మాత్రం బాగానే పాపులర్ అయింది. కోటి సభ్యత్వాలు చేసుకోగలిగింది ఆ పార్టీ, 1 కోటికి పైగా సభ్యత్వాలు చేసుకోగలిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పార్టీ బాగా ట్రెండింగ్లో ఉంది తమిళనాడు పాలిటిక్స్లో. సో ఆ పార్టీకి ఈ సెఫాలజీ స్ట్రాటజీ, ఈ వర్క్, పొలిటికల్ వర్క్ అంతా, బ్యాక్ అండ్ వర్క్ అంతా, సోషల్ మీడియా, బూత్ లెవెల్ మేనేజ్మెంటు, లీడర్షిప్ స్ట్రక్చరు, క్యాండిడేట్ సెలక్షను, ప్రచారము, ఇదంతా కూడా ఈ వర్క్ మొత్తం చేయడానికి ప్రశాంత్ కిషోర్ గారిని విజయ్ గారు మాట్లాడినట్టు, దానికి ప్రశాంత్ కిషోర్ గారు మొదట ఒప్పుకోనప్పటికీ ఆ బీహార్ ఎన్నికల కోసం నేను కొంత ఫండింగ్ ఇస్తాను, నీకు ఎలాగా అవసరం కదా మీ పార్టీకి, సో నేను దానికి మీరు రెగ్యులర్గా తీసుకునే దానికంటే ఎక్కువ ఫండింగ్ ఇస్తాను, సో మీరు మీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నా కోసం వర్క్ చేయండి అని విజయ్ అడగడం, దానికి ప్రశాంత్ కిషోర్ ఒప్పుకోవడం, ఇవన్నీ జరిగాయి. అంటే 2025 అక్టోబర్లో బీహార్లో ఎలక్షన్స్, 2026 ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడులో ఎలక్షన్స్. సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు ఈ నెక్స్ట్ 6 నెలలు, ఈ 5-6 నెలలు తన రాష్ట్రంలో తన పార్టీ కోసం వర్క్ చేసుకుంటారు. దానికి సంబంధించి ఫైనాన్షియల్ అంతా కూడా ఆయన రెడీ చేసుకున్నాడు కొంత. ఇప్పుడు దాంతోపాటు విజయ్ నుంచి కూడా కొంత ఫండింగ్ వస్తుంది. తర్వాత ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్స్తో సంబంధం లేకుండా తను తమిళనాడులో ఈ టీవీకే పార్టీ కోసం వర్క్ చేస్తాడు. అది ఇద్దరి మధ్య డీలింగ్. ఇతనేమో ఈ పార్టీకి ఎలక్షన్ ఫండింగ్ ఇస్తాడు, అతనేమో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వర్క్ చేస్తాడనమాట. తర్వాత నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, దాదాపుగా 6 నెలల టైం ఉంటుంది. ఈ 6 నెలల్లో కూడా ప్రశాంత్ కిషోర్ గారు, ఆయన టీము పూర్తి స్థాయిలో టీవీకే పార్టీ కోసం రంగంలోకి దిగుతారు. ఈలోగా బ్యాక్ ఎండ్లో ఒక 6 మంత్స్ ప్లానింగ్ కూడా ఇచ్చేశారు. ఈ 6 నెలల్లో టీవీకే పార్టీ ఏం చేయాలి, జనంలోకి ఎలా వెళ్ళాలి, లీడర్షిప్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను తీసుకోవడం కావచ్చు, కొన్ని వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, అలాగే ఫ్యాన్స్ని ఏ విధంగా ఓటర్లుగా మలుచుకోవాలి. ఇప్పుడు సాధారణంగా సినీ గ్లామర్ ఉన్న వాళ్ళకి సమస్య ఏంటంటే, వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ పెడితే 1,00,000 మంది వస్తారు, కానీ అందులో ఓట్లు వేసే వాళ్ళు 5,000 మందో 10,000 మందో మాత్రమే ఉంటారు. అభిమానం వేరు, ఓటు వేయడం వేరు. అది చాలా స్పష్టంగా చిరంజీవి గారి విషయంలో, పవన్ కళ్యాణ్ గారి విషయంలో, కమల్ హాసన్ గారి విషయంలో, చాలామంది విషయాల్లో అది ప్రూవ్ అయింది. విజయకాంత్ విషయంలో, చాలామంది విషయాల్లో ప్రూవ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆ లోటుని ఎలా భర్తీ చేయాలి అనే దాని మీద ప్రస్తుతానికి ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ విజయ్కి ఒక ప్లాన్ ఇవ్వడం, విజయ్ దాని మీద వర్క్ చేస్తుండడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో నేను జాతీయ మీడియాస్లో, నేషనల్ మీడియాస్లో, రకరకాల ప్లేసుల్లో చదువుకున్న అంశాల ప్రకారం, నాకు తెలిసిన అంశాల ప్రకారం ఏమిటంటే, ప్రశాంత్ కిషోర్ దాదాపుగా 3 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఒక రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో సెఫాలజిస్ట్గా వర్క్ చేయబోతున్నాడు. అయితే వర్కౌట్ అవుద్దా లేదా అనేది తర్వాత. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఇదే ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో, అంటే 2021లో జరిగిన ఎన్నికల్లో
స్టాలిన్ గారి పార్టీకి అంటే డిఎంకేకి ప్రశాంత్ కిషోర్ సెఫాలజిస్ట్గా వర్క్ చేశాడు. స్టాలిన్ అంత భారీ మెజార్టీతో గెలవడంలో, ఆయన పార్టీ ఏకపక్ష గెలుపు సాధించడంలో ఇతని పాత్ర కొంత ఉంది. సో స్టాలిన్కి ప్రశాంత్ కిషోర్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ దేనికదే బిజినెస్, ప్యూర్లీ బిజినెస్. పరిచయమే, బిజినెస్. సో అతనికంటే ఇతను ఎక్కువ ఇస్తా అన్నాడు. అందులోకి తమిళనాడు పాలిటిక్స్ మీద ప్రశాంత్ కిషోర్కి పూర్తిగా ఐడియా ఉంది. అతని దగ్గర పూర్తిగా డేటా షీట్ ఉంది, డేటా అనలిటిక్స్ ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో అతను దాదాపుగా 2 ఏళ్ళు వర్క్ చేశాడు స్టాలిన్ పార్టీ కోసం. అది కూడా కొంత అదనపు బలం అవుద్ది. అందుకని విజయ్ సంప్రదించడం, భారీగా ప్యాకేజీ ఆఫర్ చేయడం, అతను ఒప్పుకోవడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి అన్నమాట. థ్యాంక్ యూ.